హలో అండి, వెల్కమ్ టు కాశీమణి వంటలు. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి జిలేబీ. ఈ జిలేబీని మనం ఇన్స్టెంట్గా ఇంట్లో 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా లేదంటే స్వీట్ తినాలనిపించినా కూడా మీరు అప్పటికప్పుడు తయారు చేసుకుని తినొచ్చు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పైనుంచి క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. ఇవి ఒక రోజు నిలవ కూడా ఉంటాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీటి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. పెద్ద బౌల్లోకి 1 కప్పు మైదా, పావు కప్పు పెరుగు, చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం వడా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిసిన తర్వాత దీన్ని చేత్తోనే బాగా కలపాలి. ఈ పిండి మనకి ఫ్లఫీగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, మనకి ఎంత బాగా ఫ్లఫీగా అయ్యిందో కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని చేత్తో బాగా కలుపుకున్న తర్వాత మనం బీటర్తో బాగా లంప్స్ ఏమీ లేకుండా బీట్ చేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా స్మూత్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇందులోకి పావు స్పూన్ వంట సోడా, చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు కలర్ఫుల్గా కావాలంటేనే వేసుకోండి. దీన్ని ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టేసుకొని 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు మనం పంచదార పాకం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 కప్పులు పంచదార తీసుకోవాలి. 1 కప్పు మనం పిండి తీసుకున్నాం కదా, దానికి 2 కప్పులు పంచదార, 1 కప్పు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఈ పాకం మరుగుతున్నప్పుడు పావు స్పూన్ యాలకుల పొడి, చిటికెడు ఫుడ్ కలర్, 3 నుంచి 4 చుక్కలు నిమ్మరసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పాకం మనకి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, చేతికి జిగురు అంటితే సరిపోతుంది. గులాబీ జామున్ పాకం ఎలా వస్తుందో అలా వస్తే సరిపోతుంది. మనకి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. 20 నిమిషాల తర్వాత పిండి చక్కగా నానింది. ఇప్పుడు మనం ఏదైనా కవర్ తీసుకొని పాల ప్యాకెట్ కానీ ఏదైనా ఫ్లోర్స్ అవి తెచ్చుకుంటాం కదా మనం ఇంటికి, ఆ కవర్ కానీ తీసుకొని ఇక్కడ గ్లాస్లో చూపించినట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకుందాం. ఇందులో ఎంత పడితే అంతే వేసుకోండి. మిగతా బ్యాటర్ని ఇంకో కవర్ని సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కోన్ షేప్లో మనం ఇక్కడ చూపించినట్టుగా దీనికి రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఏదైనా థ్రెడ్తో కానీ దీన్ని టైట్గా కట్టేయాలి. మీరు లూజ్గా కడితే జిలేబీలు వేసినప్పుడు బ్యాటర్ పైనుంచి కూడా వచ్చేస్తుంది, అందుకే ఖచ్చితంగా టైట్గానే కట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపించినట్టుగా చిన్న కట్ ఇవ్వాలి. ఇక్కడ చిన్నగా కట్ చేస్తే మనకి జిలేబీలు చక్కగా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడి చేసుకుని ఆయిల్ వేడిగా అయిన తర్వాత జిలేబీలా వేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా ఇందులో పట్టినని వేసుకోండి. ఈ జిలేబీలకి నూనె మరీ వేడిగా అవ్వకూడదు, మీడియం హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి. ఈ జిలేబీల్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఈ జిలేబీల్ని రెండో వైపు కూడా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. చూడండి, మనకి జిలేబీలు వేగిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకొని మనం పాకంలో వేసేసుకుందాం. ఇలా మనం వేడివేడి జిలేబీల్ని పాకంలో వేసేసుకోవాలి. ఈ పాకంలో వేసుకున్న తర్వాత జిలేబీల్ని అటు ఇటు కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మాత్రం ఈ జిలేబీల్ని పాకంలో ఉంచి ఆ తర్వాత బయటకు తీసేయాలి. 1 నిమిషం కన్నా ఎక్కువసేపు అయితే అస్సలు ఉంచకూడదు. వేడి జిలేబీల్ని వేసుకున్నాం కదా పాకంలో, త్వరగా పీల్చేసుకుంటాయి పాకం. చూసారు కదా జిలేబీలు ఎంత సింపుల్గా మనకి రెడీ అయిపోయినాయో. ఇవి అంతే టేస్టీగా కూడా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.